నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. అమరావతి కాదు మావిగన్ మా విధానం. 2029లో అమరావతి వర్సెస్ మావిగన్ మధ్యనే ఎన్నికలు జరుగుతున్నాయని, వైసీపీనే మళ్లీ అధికారం చేపడుతుందని జగన్ జోష్లో చెప్తున్నారు. కానీ గ్రౌండ్లో లెక్కలు భిన్నంగా ఉన్నాయి. కూటమి స్కెచ్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగలబోతుందా? నైరాశ్యంలో ఉన్న వైసీపీ క్యాడర్కు, నాయకులకు ఫ్యూచర్ కనిపించడం లేదా అంటే అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు. జగన్మోహన్ రెడ్డి వైఖరి నచ్చక, ఆయన లీడర్షిప్లో పనిచేయలేక వైసీపీకి చెందిన పలువురు ముఖ్య నేతలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కమలం గూటికి చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు బీజేపీ ఫైర్ బ్రాండ్ ఎంపీ సీఎం రమేష్ చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారింది. అసలు ఏపీలో ఏం జరగబోతుంది? వైసీపీ ఖాళీ కాబోతుందా? కమలం పార్టీ వేస్తున్న స్కెచ్ ఏంటి అనేది ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. జగన్తో మేము వేగలేకపోతున్నాం, పార్టీ మారుతాం, మమ్మల్ని బీజేపీలో చేర్చుకోండి అంటూ స్వయంగా వైసీపీకి చెందిన అగ్రనేతలు, మాజీ మంత్రులు తనకు ఫోన్లు చేస్తున్నారని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధిష్టానం తీరుపై ఆ పార్టీ నేతల్లోనే తీవ్ర అసంతృప్తి నెలకొందని సీఎం రమేష్ పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేయడం కష్టంగా మారిందని, పార్టీ భవిష్యత్తుపై తమకు ఎలాంటి స్పష్టత కనిపించడం లేదని పలువురు నేతలు ఆవేదన వ్యక్తం చేశారట. వైసీపీలో ఒకప్పుడు చక్రం తిప్పిన నాయకులు సైతం ఇప్పుడు ఊపిరాడక కొట్టుమిట్టాడుతున్నారు, ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారు. ఢిల్లీలోని బీజేపీ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ లభిస్తే ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున రాజకీయ వలసలు చోటు చేసుకుంటాయి. పార్టీ హైకమాండ్ ఓకే అంటే చాలు, కాషాయ తీర్థం పుచ్చుకునేందుకు వైసీపీ నేతలు క్యూ కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే వారిని ఎప్పుడు చేర్చుకోవాలనే అంశం పూర్తిగా బీజేపీ జాతీయ నాయకత్వం నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని ఆయన వివరించడం వెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్లు కనిపిస్తోంది. రాజకీయ వ్యూహాలను విజయవంతంగా నిర్వహించడంలో సీఎం రమేష్ కు జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు ఉంది. కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు, దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలను దెబ్బతీసి బీజేపీ జెండా ఎగరవేయడంలో ఆయన బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా బలంగా ఉంటుంది. జాతీయ స్థాయిలో బీజేపీ అప్పగించిన పలు కీలక బాధ్యతలను ఆయన ఇదివరకు విజయవంతంగా పూర్తి చేసి హైకమాండ్ దృష్టిలో పడ్డారు. ఇటీవల పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీల తిరుగుబాటు వెనుక సీఎం రమేష్ హస్తం ఉందనే ప్రచారం కూడా గట్టిగా సాగింది. అక్కడ తృణమూల్ను దెబ్బతీయడంలో ఆయన కీలక పాత్ర పోషించారనే అంటారు. అస్సాం కాంగ్రెస్ చీఫ్ విప్ హస్తం పార్టీని వీడి బీజేపీలో చేరడంలో కూడా రమేష్ చక్రం తిప్పారని టాక్. దేశ రాజధాని ఢిల్లీలోని ప్రతిష్టాత్మక కాన్స్టిట్యూషన్ క్లబ్ ఎన్నికల్లో బీజేపీ అనుకూల అభ్యర్థుల విజయానికి ఆయన సమన్వయకర్తగా వ్యవహరించి తన సత్తా చాటుకున్నారు. ఇలాంటి బలమైన రాజకీయ వ్యూహకర్త ఆపరేషన్స్ చేయడంలో సిద్ధాస్తుడైన సీఎం రమేష్ ఇప్పుడు ఏపీ వైసీపీ పైనే కన్నేయడంతో రాష్ట్రంలో అధికారికంగా ఆపరేషన్ ఆకర్ష్ తెరలేచిందా అనే చర్చ జోరందుకుంది. గత సార్వత్రిక ఎన్నికల్లో ఊహించని విధంగా ఘోర పరాజయం పాలైన తర్వాత వైసీపీలో తీవ్ర స్తబ్దత నెలకొంది. కేవలం 11 సీట్లకే పరిమితం కావడంతో లీడర్లలో ఉత్సాహం నీరుగారిపోయింది. దీనికి తోడు పార్టీ క్యాడర్ను, ద్వితీయ శ్రేణి నాయకులను కాపాడుకోవడంలో వైఎస్ జగన్ విఫలమవుతున్నారనే భావన సొంత పార్టీ నేతల్లోనే వ్యక్తమవుతుంది. పవర్ చేజారిన తర్వాత అధికార కూటమి నుంచి వస్తున్న ఒత్తిడిని తట్టుకోలేక తమ రాజకీయ భవిష్యత్తు అంధకారంలో పడకుండా చూసుకునేందుకు లీడర్లు ప్రత్యామ్నాయాల కోసం వెతుకులాట ప్రారంభించారు. తెలుగుదేశం లేదా జనసేన పార్టీలోకి వెళ్దామంటే అక్కడ ఇప్పటికే సీట్ల సర్దుబాట్లు, స్థానిక సమీకరణాల వల్ల నో ఎంట్రీ బోర్డులు కనిపిస్తున్నాయి. ఉత్తరాంధ్రకు చెందిన 2 మాజీ మంత్రులు ఇప్పటికే రాయబారాలు నడిపినట్లు టాక్. గోదావరి, కృష్ణా జిల్లాలకు చెందిన కీలక ప్రాంతీయ నేతలు, కొందరు పారిశ్రామికవేత్తలు కమలం వైపు చూస్తున్నారు. రాయలసీమ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకు గట్టి పట్టున్న రాయలసీమలో సైతం జగన్ వైఖరి నచ్చక తీవ్ర అసంతృప్తితో ఉన్న లీడర్లు త్వరలోనే తమ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలు కేవలం మైండ్ గేమ్ లేదా రాజకీయ వ్యూహంలో భాగమా, లేక నిజంగానే వైసీపీలో భారీ చీలిక రాబోతుందా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది. అయితే ఒకటి మాత్రం నిజం, ఆంధ్రప్రదేశ్లో ప్రాంతీయ పార్టీలను దెబ్బతీసి జాతీయ పార్టీ అయిన బీజేపీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయాలని చూస్తున్న కాషాయ దళానికి ఇది ఒక సువర్ణ అవకాశంగా మారేలా కనిపిస్తుంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఏపీలో ప్రస్తుతం బీజేపీ కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. మరి వైసీపీ నుంచి వచ్చే వలసలను బీజేపీ ప్రోత్సహిస్తుందా? ఒకవేళ వైసీపీ నేతలను చేర్చుకుంటే మిత్రపక్షాలైన టీడీపీ, జనసేన ఎలా స్పందిస్తాయి? ఏపీలో కమలాన్ని బలోపేతం చేసేందుకు ఏ ప్రముఖ నేతలకు గ్రీన్ సిగ్నల్ లభిస్తుంది అనే అంశాలపై త్వరలోనే స్పష్టత రానుంది. ప్రస్తుతం ఈ పరిణామాలు వైసీపీ శిబిరంలో తీవ్ర ఆందోళన కలిగిస్తుండగా రాష్ట్ర రాజకీయాల్లో మాత్రం పెను మార్పులకు సంకేతాలుగా నిలుస్తున్నాయి. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్స్లో తప్పకుండా పంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.